వరం ఇచ్చినావు, పెళ్లి చేసినావు, బిడ్డలు ఇచ్చినావు, కోడిగుడ్లు ఇచ్చినావు. సమయ నా పెండ్లమ్మ బిడ్డలు కోడిగుడ్లు చూపించేసి వెళ్ళిపో. మూతి పగలదే ఇంకా అసలు పెట్టే బిడ్డలే ఫస్ట్ పెట్టి నువ్వు ఫస్ట్ పెట్టి పెట్టలు కూడా వద్దు, కోడిగుడ్లు పెట్టేసి వెళ్ళిపో. మా ఇంటికల్ నీకేం పని? ఏ పని మా ఇంటికల్ నీకు? నీకు మా ఇంటికల్ ఏ పని? దేవతలు కదా సంచారం చేస్తుంటాం. పోలీసులు తిరుగుతున్నారు, మదనపల్లి అని తిరిగితే ఒక్క లేపేస్తారు. కదిరిదేవుడు వైకుంఠ వాసుడు నీ నిజస్వరూపం యొక్క ప్రజలకు చూపించదేవా? ఏ రూపం చూపించాలి మనం? యాన్న బిర్యాబిత్తులు చూపించే ఉండోళ్ళు వెళ్ళిపోతారు లేచి. ఉగ్ర రూపము కాటమరాయుడా కదిరి నరసింహుడా దేవుడా గణమధ్య లేటెంట్ నాశనం మదనపల్లికి గోకుల్ దాస్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ ఇట గమ్మున ఫ్యాక్టరీకి వాడిది ఇటాకు వచ్చే డ్రామాకు మా పానం తీసేది ఇట్లే. నేను ఆడతారు మహానుభావుడు కదిరిలో ఉండేది ఎప్పే పాతాన్ని కదిరిలో కనిపించే దేవుడు ఎప్పక టెంకాయలు కొట్టుకొని పక్కన లోపల నా కొడుకు మొన్న పెళ్లికి పోయినాము ఇద్దరు మదనపల్లిలో. మహానుభావుడు కదిరిలో ఉండేప్ప ఇట్లా మహానుభావుడు పెళ్లికి వినామా. పెళ్లికి వచ్చిన బాగా తినేసినాడు. 100 రూపాయలు అవాయిస్ వేసుకొచ్చాడు, ఇసిపెట్టేసి పెళ్లి కొడుకు 1000 రూపాయలు మెట్లు తినుకొని వచ్చేసినాడు. మహానుభావుడు కదిరి దేవుడు ఇప్పు కళ్ళలో కూడా కనిపిస్తాడు. కనుక హైదరాబాద్ ఎత్తుకున్నాడు, పెళ్లి కూతురుతో ఒకటి ఎత్తుకున్నాడు, పెళ్లి కొడుకు ఒకటి ఎత్తుకుని 2 వచ్చి బస్ స్టాండ్ ఎక్కువ. అదే మొన్న పెళ్లి మెట్లు తినుకొని వస్తువే అడిగితే చెప్పే రకం కాదు, మనమా అడిగించుకొని చెప్పే రకమా. చెప్తుండే సుబ్బమ్మ. ఏ సుబ్బమ్మ వెళ్ళిపోయిందే ఏమన్నా తలపెట్టి నువ్వు మెట్లు దంకొచ్చినావు ఎవరికని చెప్పినా పోయి రేపు అంత రోసం ఉండే నా కొడుకు ఇంటికి ఎత్తకరల్లా. మహానుభావుడు కదిరి నా కొడుకు పెండ్లాం కమ్మలు కూడా కొదవ పెట్టి అత్తపొత్తులిద్దరని కట్నాన్ని కాదుపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు. నేను ఎంత పని చేసుకుంటే దేవుడు, నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు, నేను ఎంత పని చేసుకుంటే దేవుడా. పెద్దదేమో ప్రేమాయి బద్దల్ని లేచి